హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో గేట్ తాలూకా ఆపర్చునిటీస్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన కమ్యూనికేషన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో కమ్యూనికేషన్ కి చాలా వెయిటేజ్ ఉంది గేట్ లో. సో కమ్యూనికేషన్స్ ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ అనలాగ్ కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్స్ లో 40% ఆఫ్ వెయిటేజ్ అనేది అనలాగ్ కమ్యూనికేషన్ అండ్ 60% అనేది డిజిటల్ కమ్యూనికేషన్. సో దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్స్ దట్ I preferred for communications. So coming to the basic definition of a communication. So communication is the process of transferring information from the source to the destination. లేదు ఇంకోలా చెప్పొచ్చు. సో ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద వన్ పాయింట్ టు ద అనదర్ పాయింట్. సపోజ్ ఈ పాయింట్ P1 అనుకోండి, ఈ పాయింట్ ని P2 అనుకోండి. ఇప్పుడు కమ్యూనికేషన్ డెఫినేషన్ ఏంటి? నువ్వు ఒక ఇన్ఫర్మేషన్ ని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ లేకపోతే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఏదైతే ప్లేస్ నుంచి నువ్వు ట్రాన్స్మిట్ చేస్తున్నావో సిగ్నల్ ని, దాన్ని మనం సోర్స్ అయినా అంటాము, లేకపోతే ట్రాన్స్మిటర్ అయినా అంటాం. సో ఏదైతే పాయింట్ ఆర్ ప్లేస్ అనేది రిసీవ్ చేసుకుంటుందో దాన్ని మనం రిసీవర్ అయినా అంటాము, లేకపోతే డెస్టినేషన్ అయినా అంటాం. ఓకేనా? సో అది కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ రిలయబుల్ అవ్వాలి అంటే సోర్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిట్ చేస్తుందో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ నీ రిసీవర్ కూడా డీకోడ్ చేస్తేనే అది నీ వ్యాలిడ్ కమ్యూనికేషన్ ఆర్ రిలయబుల్ కమ్యూనికేషన్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? అంటే నువ్వు ఏదైతే మెసేజ్ పంపిస్తున్నావో సేమ్ మెసేజ్ అనేది రిసీవర్ దగ్గర రీచ్ అవ్వాలి. అప్పుడే కమ్యూనికేషన్ అనేది రిలయబుల్ అవుతుంది. నువ్వు పంపించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రిసీవ్ అయిన ఇన్ఫర్మేషన్ రెండు మ్యాచ్ అవ్వలేదనుకో, సో నౌ ద కమ్యూనికేషన్ ఈజ్ నాట్ రిలయబుల్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏ సిగ్నల్స్ ని లేకపోతే ఏ మెసేజెస్ ని ట్రాన్స్మిట్ చేస్తాం. సో టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిగ్నల్స్ అండ్ బ్యాండ్విడ్త్. సో మనం వాయిస్ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయొచ్చు, ఆడియో సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయొచ్చు, సో వీడియో సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేయొచ్చు. అంటే దీస్ ఆర్ ద సిగ్నల్స్ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాం సోర్స్ నుంచి డెస్టినేషన్ కి. సో వాయిస్ తాలూకా ఫ్రీక్వెన్సీ రేంజ్ అనేది 300 Hz టు 3.5 kHz. సో ఆడియో అనేది 20 Hz టు 20 kHz. సో వీడియో అనేది 0 టు 4.5 MHz. సో ఆడియోకి వస్తే అంటే హ్యూమన్ తాలూకా ఆడియో రేంజ్ అంటే హ్యూమన్ తాలూకా ఇదెట్టి ఇయర్ ఏదైతే ఉందో అది మనకి బ్యాండ్ పాస్ ఫిల్టర్ కింద యాక్ట్ చేస్తుంది. అంటే హ్యూమన్ ఇయర్ అనేది బ్యాండ్ పాస్ ఫిల్టర్ కింద యాక్ట్ చేస్తుంది. ఎలా? సో బ్యాండ్ పాస్ ఫిల్టర్ అని మీకు తెలుసు. బ్యాండ్ పాస్ ఫిల్టర్ అంటే విచ్ విల్ అలౌ ఓన్లీ బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కదా. సో అంటే ఏంటి? సో హ్యూమన్ ఇయర్ అనేది ఫ్రీక్వెన్సీస్ 20 Hz నుంచి 20 kHz రేంజ్ లో ఉన్న ఫ్రీక్వెన్సీస్ మాత్రమే హ్యూమన్ కి వినబడతాయి. 20 kHz దాటిన అంటే అబౌట్ 20 kHz ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, బిలో 20 Hz ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ హ్యూమన్ కి వినబడవు. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? సో
హ్యూమన్ ఇయర్ అనేది ఒక నేచురల్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఎ కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ముందు బేసిక్ కమ్యూనికేషన్ డెఫినిషన్ చూసాం. ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. సో ఇది సోర్స్ అంటే పాయింట్ ఏ అనుకోండి. ఇది డెస్టినేషన్ పాయింట్ బి. ఇప్పుడు నా ఇన్ఫర్మేషన్ ఏ నుంచి బికి ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇండివిడ్యువల్ బ్లాక్ డయాగ్రామ్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్‌తో మీకు ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నీట్‌గా. సోర్స్ అంటే తెలిసిందే. సోర్స్‌లో ఏమవుతుంది? నీ ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతుంది. నౌ సోర్స్ ట్రాన్స్‌డ్యూసర్. సో ట్రాన్స్‌డ్యూసర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కన్వర్టర్. సో కన్వర్టర్ ఇన్ ద సెన్స్ ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్‌కి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఒక ఫార్మ్ నుంచి ఇంకో ఫార్మ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్‌ని నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద, లేకపోతే నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది ఈ సోర్స్ ట్రాన్స్‌డ్యూసర్. సో ట్రాన్స్‌డ్యూసర్ ఏం చేస్తుంది? సో కన్వర్షన్ చేస్తుంది. ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద. సో కమింగ్ టు ద మాడ్యులేటర్. సో మాడ్యులేటర్ ఏం పెర్ఫార్మ్ చేస్తుందంటే మాడ్యులేషన్. సో నేను నేను ఈ మాడ్యులేషన్ గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తాను. అందులో మీకు ఇన్ డీటెయిల్‌గా మాడ్యులేషన్ ఎందుకు చేస్తాం? ఎందుకు చేయాలి? అసలు ఏం జరుగుతుంది? అన్నీ గూడా ఆ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. సో, మాడ్యులేటర్ అనేది ఏం చేస్తదంటే ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ చేస్తుంది. అంటే ఒక ఫ్రీక్వెన్సీని అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తది. సో ఎందుకు చెయ్యాలి? ఎందుకు చేస్తున్నాం? అని గూడా మీకు ఇది నెక్స్ట్ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా చూద్దాం. ఓకేనా? కమింగ్ టు ద ఛానెల్. మీకు ఛానెల్ అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ సో, ఇక్కడ ఒక విలేజ్ ఉంది. ఇక్కడ ఒక విలేజ్ ఉంది. ఇది విలేజ్ ఏ అనుకో. ఇది విలేజ్ బి అనుకో. సో విలేజ్ ఏ, విలేజ్ బి మధ్య ఒక రివర్ ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ విలేజ్ ఏ నుంచి విలేజ్ బికి వెళ్ళాలని అనుకుంటున్నాడు. అంటే వాడు విలేజ్ ఏ నుంచి విలేజ్ బికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ రివర్‌ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకు వీడేం చేస్తాడు ఈ రివర్‌కి ఒక బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ మీదెళ్లి వాడు ఈ విలేజ్ నుంచి ఈ విలేజ్‌కి ఎంటర్ అవుతాడు. కదా! సో సేమ్ ఛానెల్ గూడా అంతే. సో ఛానెల్ అంటే ఏం చేస్తదంటే అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది కదా! సో ఛానెల్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకో పాయింట్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంటే ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ అనుకుంటే నీ తాలూకు ఇన్ఫర్మేషన్ ఈ ఛానెల్ ద్వారా డెస్టినేషన్‌కి రీచ్ అవుతుంది. ఓకేనా? అది ఛానెల్. అంటే ఛానెల్ అంటే బేసిక్ డెఫినిషన్ ఏంటంటే ఛానెల్ అనేది ఒక మీడియం. సో, అదేం చేస్తది? నీ సిగ్నల్‌ని ఇది గైడ్ చేస్తది. ఒక మీడియం నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి. అంటే అదొక ఇంటర్మీడియేటర్‌గా యాక్ట్ చేస్తది. ఓకేనా? ఇప్పుడు ఛానెల్. ఛానెల్ అనేవి 2 టైప్స్. ఒకటి గైడెడ్ ఛానెల్. ఇంకొకటి అన్‌గైడెడ్ ఛానెల్. గైడెడ్ ఛానెల్ అంటే సోర్స్‌కి, డెస్టినేషన్‌కి ఫిజికల్ కనెక్షన్ ఉంటుంది. లైక్ వైర్స్, కోయాక్సియల్ కేబుల్స్ లాంటి కనెక్షన్స్ ఉంటాయి. అంటే ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ సోర్స్ అండ్ డెస్టినేషన్. అంటే ట్రాన్స్‌మిటర్‌కి, రిసీవర్‌కి మధ్య ఫిజికల్ కనెక్షన్ ఉంటే దాన్ని మనం గైడెడ్ మీడియం ఆకపోతే ఇది గైడెడ్ ఛానెల్ అంటాం. అంటే సిగ్నల్ అనేది సో, ఇది ఈ ఫిజికల్ మీడియం ద్వారా
సో డెస్టినేషన్‌కి రీచ్ అవుతుంది. కమింగ్ టు ద అన్‌గైడెడ్ ఛానల్. సో ఇది అన్‌గైడెడ్ ఛానల్ అంటే దేర్ ఈస్ నో ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ సోర్స్ అండ్ డెస్టినేషన్. అంటే అన్‌గైడెడ్ మీడియంలో ఎలాంటి ఫిజికల్ కనెక్షన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఎయిర్. మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అన్‌గైడెడ్ మీడియం వాడుతున్నారంటే కంపల్సరీగా యాంటెన్నా అనేది అవసరం. ఎందుకు? అన్‌గైడెడ్ మీడియం అంటే మీరు ఫిజికల్ కనెక్షన్ ఏం వాడరు. అంటే నీ ఇన్ఫర్మేషన్‌ని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తారు. సో, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా ట్రాన్స్‌మిట్ చేసినప్పుడు మనకి యాంటెన్నా అవసరం. ఎందుకు? యాంటెన్నా ఒక సెన్సార్ లాంటిది. ఏం సెన్స్ చేస్తది? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్‌ని సెన్స్ చేస్తది. ఓకేనా? ఇది ఛానెల్. సో, డీమోడ్యులేటర్ ఏం చేస్తది? మోడ్యులేటర్ తాలూకు డ్యూటీని అపోజిట్‌గా చేస్తది. అంటే ఇది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ని హై ఫ్రీక్వెన్సీ కింద కన్వర్ట్ చేస్తది. ఇది డీమోడ్యులేటర్ అనేది హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లో ఫ్రీక్వెన్సీకి కన్వర్ట్ చేస్తది. ఇప్పుడు సేమ్ రిసీవర్ ట్రాన్స్‌డ్యూసర్ కూడా సేమ్ అంతే. ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ కన్వర్టర్ అండ్ యువర్ సిగ్నల్ విల్ బి రీచ్డ్ టు ద డెస్టినేషన్ బి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు నీట్‌గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నా వాయిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇప్పుడు నా దగ్గర వాయిస్ సిగ్నల్ ఉంది. ఇప్పుడు ఈ వాయిస్ సిగ్నల్‌ని నేను ట్రాన్స్‌మిట్ చేయాలి. సో, డెస్టినేషన్‌కి. ఇప్పుడు నేనేం చేయాలి? వాయిస్ సిగ్నల్ అనేది విచ్ ఈస్ ఎ నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఇప్పుడు ఈ నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్‌ని నేను ట్రాన్స్‌మిట్ చేయలేను. సో, దీన్ని లాంగ్ డిస్టెన్స్‌కి ట్రాన్స్‌మిట్ చేయాలి అంటే నేను ఆ నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేయాలి. సో, దానికి నేనేం వాడుతున్నాను? ట్రాన్స్‌డ్యూసర్ వాడుతున్నాను. సో, ట్రాన్స్‌డ్యూసర్ ఏం చేస్తది? నాన్ ఎలక్ట్రికల్ సిగ్నల్‌ని ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తది. వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది విచ్ ఈస్ ఎ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్‌కి ఇంకో పేరేంటంటే మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్‌ని మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటాం. ఓకేనా? ఇ ఇప్పుడు ఈ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కింద ట్రాన్స్‌మిట్ చేస్తది. ఎందుకంటే సో, మాడ్యులేషన్ తాలూకు మెయిన్ పర్పస్ అనేది సిగ్నల్‌ని లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్‌కి వాడతాం. అంటే సిగ్నల్‌ని లాంగ్ డిస్టెన్స్‌కి పంపడానికి మాడ్యులేషన్ వాడతాం. బై కన్వర్టింగ్ లో ఫ్రీక్వెన్సీ ఇంటూ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. సో, మాడ్యులేటర్ ఏం చేస్తది? లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తది. ఈ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్‌ని మనం మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. అంటే మాడ్యులేటర్‌కి ఇన్‌పుట్ మాడ్యులేటింగ్ సిగ్నల్. మాడ్యులేటర్‌కి ఔట్‌పుట్ విచ్ ఈస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ దట్ ఈస్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఇప్పుడు ఆ వచ్చిన మాడ్యులేటెడ్ సిగ్నల్‌ని ఐదర్ గైడెడ్ ఆర్ అన్‌గైడెడ్ మీడియం ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తాం. సో, డీమోడ్యులేటర్ ఏం చేస్తుంది? వచ్చిన హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లో ఫ్రీక్వెన్సీ‌తో కన్వర్ట్ చేసి ఇది ట్రాన్స్‌డ్యూసర్‌కిస్తది. సో, ట్రాన్స్‌డ్యూసర్ ఏం చేస్తది? ఈ వచ్చిన ఎలక్ట్రికల్ సిగ్నల్‌ని వాయిస్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి సో, డెస్టినేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తది. నౌ కమ్యూనికేషన్ ఛానెల్స్. మనం ప్రీవియస్ స్లైడ్‌లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానెల్స్. వన్ ఈస్ గైడెడ్ కమ్యూనికేషన్ ఛానెల్ అండ్ అనదర్ వన్ ఈస్ వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఛానెల్. సో, గైడెడ్ కమ్యూనికేషన్ ఛానెల్‌లో మీకు తెలిసిందే. ఏటి? సోర్స్‌కి, డెస్టినేషన్ మధ్య ఫిజికల్ కనెక్షన్ అనేది ఉంటుంది. సో థట్ మనం సిగ్నల్‌ని లైక్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గాని, ఆప్టికల్ సిగ్నల్స్ గాని మనం ట్రాన్స్‌మిట్ చేస్తాం. సో, ఈ ఈ 2 చానెల్స్ ద్వారా మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్‌ని ట్రాన్స్‌మిట్ చేస్తాం. ఈ ఫైబర్ ఆప్టిక్ ద్వారా సో, లైట్‌ని ట్రాన్స్‌మిట్ చేస్తాం. అంటే ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్‌లో మన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో గూడా ఈ లైట్‌లో మన ఇన్ఫర్మేషన్ ఉంది.
ఓకేనా? కమింగ్ టు ద వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఛానల్. సో, వైర్‌లెస్ కమ్యూనికేషన్ ఛానల్‌లో సోర్స్‌కి, డెస్టినేషన్ మధ్య ఎలాంటి ఫిజికల్ కనెక్షన్ ఉండదు. ఎగ్జాంపుల్ ఫ్రీ స్పేస్. సో, ఇందులో మన ఇన్ఫర్మేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ట్రాన్స్‌మిట్ చేస్తాం. ఈఎం వేవ్స్. ఈఎం వేవ్స్. ఓకేనా? నౌ సో, నోట్ డ్యూ టు వేరియస్ లాసెస్ signal strength gradually decreases. Therefore, we use repeaters along the channel. Suppose ఇప్పుడు ఒక పాయింట్ ఏ ఇది సోర్స్, ఇది డెస్టినేషన్ ఉంది. ఇప్పుడు సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో సోర్స్ కి డెస్టినేషన్ మధ్య చాలా ఆబ్స్టాకల్స్ ఉంటాయి. ఆబ్స్టాకల్ ఇన్ ద సెన్స్ బిల్డింగ్స్, ట్రీస్ వంటివి ఉంటాయి. ఓకేనా? ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఆర్ ద సిగ్నల్ అనేది ఏదైనా ఆబ్స్టాకల్‌కి హిట్ అయినప్పుడు ఏమవుతది? సిగ్నల్ తాలూకా ఎనర్జీ అనేది లాస్ అవుతది. సిగ్నల్ ఎనర్జీ లాస్ అవుతది. సో, దీనివల్ల ఏమవుతుంది? సిగ్నల్‌లో స్ట్రెంత్ అనేది తగ్గిపోతది. అంటే ఇలా మల్టిపుల్ టైమ్స్ జరగడం వల్ల ఏమవుతుంది? నీ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది రిసీవర్‌కి రీచ్ అవ్వక ముందే సిగ్నల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం రిపీటర్స్ వాడతాం. అంటే ఏం చేస్తాయి ఈ రిపీటర్స్? సిగ్నల్ స్ట్రెంగ్త్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. సో, యాక్చువల్‌గా ఈ రిపీటర్స్ అనేవి సోర్సు, డెస్టినేషన్స్ మధ్యలోనే ఉంటాయి. సో, వచ్చిన ఇన్‌కమింగ్ సిగ్నల్‌ని యాంప్లిఫై చేసి పంపిస్తాయి. సో, ఇన్ అనలాగ్ కమ్యూనికేషన్ వి యూజ్ యాంప్లిఫైయర్స్. ఇన్ డిజిటల్ కమ్యూనికేషన్ వి యూజ్ రీజనరేటివ్ రిపీటర్స్. సో, అనలాగ్ కమ్యూనికేషన్‌లో ఏమన్నాం? యాంప్లిఫైయర్స్ అన్నాం. సో, రి సో, ఈ 2 ఆపరేషన్స్ సేమే. బట్ నేమింగ్ డిఫరెంట్. అనలాగ్ కమ్యూనికేషన్‌లో మనం యాంప్లిఫైయర్స్ అంటాం. సో, డిజిటల్ కమ్యూనికేషన్‌లో రీజనరేటివ్ రిపీటర్స్ అని అంటాం. ఓకేనా? నౌ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మోడ్స్. అంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ మోడ్స్ మనం ఎలా క్లాసిఫై చేసామంటే బేస్డ్ ఆన్ ద సిగ్నల్ ప్రాపగేషన్. అంటే సిగ్నల్ ఏ డైరెక్షన్‌లో ప్రాపగేట్ అవుతుంది. దాన్ని బట్టి మనం కమ్యూనికేషన్‌ని మూడిటిగా క్లాసిఫై చేసాం. ఒకటి సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్ అండ్ ఫుల్ డూప్లెక్స్. కమింగ్ టు ద సింప్లెక్స్. సింప్లెక్స్‌లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ వన్ వే కమ్యూనికేషన్. అంటే ఇది సోర్సు, ఇది రిసీవర్. సోర్స్ నుంచి రిసీవర్‌కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది గానీ, రిసీవర్ నుంచి ఇన్ఫర్మేషన్ సోర్స్‌కి రాదు. సో, ఇట్ ఈస్ ఎ యూనిడైరెక్షనల్. అంటే సింగిల్ డైరెక్షన్‌లో మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుంది డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ టీవీ. టీవీ తీసుకోండి. శాటిలైట్. మ శాటిలైట్ అనేది సోర్సు, టీవీ అనేది రిసీవర్. అంటే మనకి ఇన్ఫర్మేషను శాటిలైట్ నుంచి టీవీకి వస్తది. దట్ మీన్స్ శాటిలైట్ నుంచి టీవీకి బ్రాడ్‌కాస్ట్ అవుతది ఇన్ఫర్మేషన్ అనేది. కానీ అదే టీవీ నుంచి మీరు శాటిలైట్‌కి ఇన్ఫర్మేషన్ సెండ్ చేయగలుగుతారేంటి? చేయలేరు. సో, ఇట్ ఈస్ ద సింప్లెక్స్. వన్ వే కమ్యూనికేషన్. కమింగ్ టు ద హాఫ్ డూప్లెక్స్ అండ్ ఫుల్ డూప్లెక్స్. సో, ఈ 2 టూ వే కమ్యూనికేషనే. హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ టూ వే కమ్యూనికేషన్. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. డెస్టినేషన్ నుంచి సోర్స్‌కి మీరు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. గానీ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏటంటే, మీరు హాఫ్ డూప్లెక్స్‌లో సైమల్టేనియస్‌గా ఇన్ఫర్మేషన్‌ని ట్రాన్స్‌మిట్ చేయలేరు. బట్ ఫుల్ డూప్లెక్స్‌లో సైమల్టేనియస్‌గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిట్ చేస్తారు. ఎలా? సో, హాఫ్ డూప్లెక్స్‌లో ఏం జరుగుతుందంటే, ఇది సోర్సు, ఇది రిసీవర్ కదా!
సోర్స్, రిసీవర్ మధ్య ఓన్లీ సింగిల్ ఛానెలే ఉంటుంది. 1 ఛానెలే ఉంటుంది. సో, సింగిల్ ఛానెల్ ఉండడం వల్ల సేమ్ టైమ్‌లో సోర్సు, రి సోర్సు, రిసీవరు 2 సైమల్టేనియస్‌గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌మిట్ చేయలేవు. సోర్స్ ట్రాన్స్‌మిట్ చేసిన తర్వాత ఛానెల్ ఫ్రీ అయితే అప్పుడు రిసీవర్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్‌మిట్ చేస్తది. ఓకేనా? ఇది హాఫ్ డూప్లెక్స్. కమింగ్ టు ద ఫుల్ డూప్లెక్స్. సో, ఫుల్ డూప్లెక్స్‌లో ఏమవుతుందంటే సింప్లెక్స్ సోర్స్ అండ్ రిసీవర్. ఈ సోర్స్, రిసీవర్ మధ్య మీకు 2 ఛానెల్స్ ఉంటాయి. సో, 2 ఛానెల్స్ ఉండడం వల్ల ఏమవుతుంది? సైమల్టేనియస్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. అంటే ఏంటి? సోర్స్ సైమల్టేనియస్‌గా రిసీవర్‌కి అంటే సోర్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది రిసీవర్ గూడా ఇన్ఫర్మేషన్ సోర్స్‌కి ట్రాన్స్‌మిట్ చేస్తుంది. సేమ్ టైమ్‌లో. ఎందుకు? ఇది అవైలబిలిటీ ఉంది రిసీవర్‌కి. డ్యూ టు మల్టిపుల్ ఛానెల్స్. ఓకేనా? అండర్‌స్టాండ్? థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో మనం మోడ్యులేషన్ అంటే ఏంటి? దాని అవసరం ఏమిటి? అనే టాపిక్‌ని డెప్త్‌గా డిస్కస్ చేద్దాం. సో, మా ఛానల్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.